శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, యోగదాయకంగా ఉంది, శుభకాలం నడుస్తుంది. ఎందుకంటే గతంలో 3 నెలలుగా ఈ కన్యారాశి వారికి బాగోలేదండి. కొన్ని రకాలుగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు బాగుంది. అనుకూలమైన మాసము, అనుకూలమైన టైం ఇప్పుడు ఈ కన్యారాశి వారికి. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఒక రకంగా చెప్పాలంటే మీకు గతంలో ఉన్న సమస్యలు మబ్బు వీడినట్టు విడిపోయి చెప్పుకోవచ్చమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే మీ సంతానం బాగుంటుంది. మీ సంతానం చక్కగా చదువుకుంటారు. ఇక ఆర్థిక విషయంలో పర్వాలేదు. సమయానికి ఏదైనా ధనం చేతికి అందుతుంది. అంటే ఆర్థికంగా నిలబెట్టుకుంటారు, నిలబడతారు, రుణాలు తీరుస్తారు. అలాగే శుభమూలుగా ధనం ఏమో అవుతుంది. మీకు శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది గృహంలో అయితే మీ ఇంట్లోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణం చేపడతారు. గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆగిపోతే అది మరలా ప్రారంభిస్తారు. అలాగే కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. బాగుంది. తర్వాత మనోనిబ్బరంగా మనోధైర్యంగా ఉంటారు. ఈ మాసం మీరు ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి. మీ లక్ష్య సాధన మిమ్మల్ని సక్సెస్ ఇస్తుంది. కానీ సంకల్పం నెరవేరుతుందని మీ సంకల్పం ఏదైతే పెట్టుకున్నారో ఆ సంకల్పం నెరవేరుతుంది. మీకైతే ఈ మాసం మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. స్థాయి పెరుగుతుంది. అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు అవకాశాలు వస్తాయి. ఈ మాసం మీకు మంచి అవకాశాలు వస్తాయి. అంటే ఒక స్థాయి ఉన్నవారు కాస్త పై స్థాయికి వెళ్తారు. ఒక స్థాయి ఉన్నవాళ్ళు పై స్థాయికి వెళ్తారు. అంటే ఎవరు ఏ రంగంలో ఉన్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా స్థాయి పెరుగుతుంది. అయితే ఇతరుల సాయం కూడా పొందుతారు మీరు. అలాగే మంచి మిత్రులను కలుసుకుంటారు. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. మీ సంకల్పం నెరవేరుతుంది. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తవుతాయి మీకు. అలాగే మంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు మీరు. మీ పనులు పూర్తి చేయించుకుంటారు. అయితే మీరు ఈ మాసం కాస్త బాధ్యతలు ఎక్కువ చేపడతారండి. బాధ్యతలు ఎక్కువ చేపడతారు. కానీ ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు మీరు. ఇక ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని దూషించొద్దండి. పెద్దవాళ్ళని గౌరవించండి దయచేసి. ఇక మీరు ఇతర దేశం అంటే చదువు రీత్యా ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళే వరకు బాగుందని ఈ మాసం మీకు. అలాగే ఇతర దేశం ఉన్న వరకు కూడా బాగుందండి. అక్కడ మంచి బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది. అయితే ఇతర దేశంలో కొంతమందికి జాబులు పోయినాయండి. కన్యారాశి వారికి ప్రయత్నం చేసుకుంటే మళ్ళీ మీ యొక్క జాబ్ మీకు వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుందండి. ఇకపోతే సినిమా టీవీ రంగంలో వరకు కూడా బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్కి కూడా అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉందండి ఈ మాసం మీకు. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి. మీరు లక్ష్యం నెరవేరుతుంది. ప్రజలకు కావాల్సిన పనులు చేస్తారు, పూర్తి చేస్తారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు చక్కగాని. మీకు గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే డబ్బులు అయితే మాత్రం మీకు మంచి నెలలో ఖర్చు అవుతుంది మీకు. అయితే ప్రయాణ విషయంలో జాగ్రత్త. శత్రువులు ఉంటారు మీకు, తస్మాత్ జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. చక్కగా వ్యాపారం జరుగుతుంది.
అయితే కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇకపోతే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి, చక్కగా ఉంది. అయితే ఉద్యోగస్తులకి కాస్త స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుందండి. అయినా పర్వాలేదు, మీకు మంచిగా జరుగుతుంది. ఇకపోతే చదువుకునే విద్యార్థులకు బాగుందండి. ఇప్పుడు పరీక్ష కాలం, పరీక్ష సమయం, చక్కగా చదవండి, చక్కగా పరీక్షలు రాయండి. ఇతర వ్యాపకాలు ఏమీ పెట్టుకోవద్దు. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీకు. ఇక వివాహం ఈ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక ఈ కన్యారాశి వారు నేను చెప్పిన రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే దశ అంతర్దశ, దీన్ని బట్టి కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్పిన ఈ మాస ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగవచ్చు, అది మాత్రం చూసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి మీకు అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక కన్యారాశి వారు ఈ మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే ఈ మాసం అంతా మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి. ప్రణమ్య శిరసాదేవం గౌరీ పుత్ర వినాయకుని ఉంటుంది. అది చేసుకోవడం వల్ల మీకు పనుల్లో ఆటంకం రాకుండా ఉంటుంది, పనులు పూర్తవుతాయి, వ్యవహారాలు ముందుకు సాగుతాయి. అలాగే మీ అవకాశం ఉంటే ఒక బుధవారం రోజున కానీ, లేదంటే ఈ మాసంలో సంకటహర చవితి అని వస్తుంది, సంకష్టహర చవితి అని వస్తుంది. ఈ సంకష్ట చవితి రోజున కానీ ఏదైనా ఒక బుధవారం రోజునే ఆ గణపతి స్వామికి అభిషేకం చేయించుకోండి, పంచామృత స్థాన అభిషేకం చేయించుకోండి. అలాగే ఒక బుధవారం మీరు పెసలు, కిలోంపావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం, ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి అక్కడ బ్రాహ్మణులకు దానం చేయండి. ఇకపోతే మీరు విష్ణు సహస్రనామం చదువుకోండి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడం, లేదంటే వినడం, అలా చేసుకోండి. ఇంకా వీలైతే మీరు కన్యారాశి వారు ఈ మాసంలో మీరు మీ గృహంలో కానీ దేవాలయంలో కానీ చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. దీనివల్ల మీకు పనులు ఆటంకం రాకుండా పనులు ముందుకు వెళ్తాయి, ఆ సత్యనారాయణ స్వామి వారి దయ వల్ల. ఇకపోతే మోజీలకు ఆహారం పెట్టండి, గోవుకు గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ వేయండి, కాకికి తీపి అన్నం పెట్టండి. భిక్షగాలు దొరికితే భిక్షగాలు ఆశపెడితే, అంటే భిక్షగాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్లైండ్ పర్సన్స్, వీరికి తప్పకుండా తినడానికి ఏదోటి పెట్టండి అమ్మ. ఆ సమయానికి ఏదోటి తినడానికి పెట్టి ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసుకున్నా ఈ దానాధర్మాలు చేసుకోవడం వల్ల కాస్త మనకి మంచి ఫలితాలు ఉంటాయి, అనుకున్న పనులు పూర్తవుతాయి. అది మాత్రం గమనించుకోండి. ఇకపోతే ఏం పర్వాలేదు, మీ అందరికీ కూడా ధైర్యంగా ఉండండి. మీరు మనోనిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి. మీ అందరూ సక్సెస్ అవుతారు. సర్వేజన సుగుణభవంతు, శుభమస్తు, స్వస్తి.